అర్థా విపసంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. స్కందగిరి శ్రీ వల్లి దేవసేనా సమేతుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య లీలా కళ్యాణ మహోత్సవ సుముహూర్తాన్ని వేద పండితులు ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మొట్టమొదట గురువందనాన్ని చేసి మహాగణపతిని యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం, గణపతిని ఆరాధించకుండా ఏ పూజ గాని, ఏ పని గాని, ఏ చిన్న పని గాని, ఏ పెద్ద పని గాని చేయడానికి అధికారం లేదు. కాబట్టి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా అని చెప్పి ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైనటువంటి సుందర వినాయక స్వామి వారి యొక్క దివ్య పాద పద్మాలను ఆరాధించి, ఇటు ఒక పక్క వల్లి అమ్మవారు, ఒక పక్క దేవసేన అమ్మవారు, ఆ ఉభయ దేవేరుల మధ్య సుందర స్వరూపుడైనటువంటి చిరుమందహాసంతో విరాజిల్లుతున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ కూర్చొని భక్తులందరినీ అనుగ్రహించాలి, లోకాన్ని మొత్తం అనుగ్రహించాలి. వివాహం కావలసిన వాళ్ళకి వివాహం కావాలి, సంతానార్థులకు సంతానం కావాలి, అందరికీ కూడా సమస్త శుభాలు, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిగించేటువంటి స్వామి బాల రూపంలో బాల సుబ్రహ్మణ్య స్వామిగా ఇక్కడ వేంచేపు చేసి కూర్చొని ఉన్నారు. ఎవరి కోసం కూర్చున్నారు స్వామివారు అంటే మనందరినీ అనుగ్రహించడానికి. ఈ స్కందగిరి కొండ మీద, ఈ స్కందగిరి గుట్ట మీద వెలిసినటువంటి స్వామి స్కందగిరి అధీశుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తులందరినీ అనుగ్రహించడానికి హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లో ఉన్నటువంటి భక్తులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రహ్మణ్య ఆరాధకులందరినీ కూడా అనుగ్రహించడానికి స్వామి ఈ కళ్యాణ మూర్తి అయి ఈ కళ్యాణ మండపంలో ఒక పక్క మంగళ వాయిద్యాలు, ఇంకొక పక్క వేద మంత్రాలు, అలాగే శైవ ఆగమోక్తమైనటువంటి విధానంతో స్వామివారిని ఇక్కడ కూర్చోబెట్టారు. స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పవమాన సూక్తాన్ని పఠించారు. అంటే అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా అని మనం ఎట్లయితే అంటామో, భగవన్ నామస్మరణ చేత పవమానాది సూక్తాల చేత ఇక్కడ ఉన్నటువంటి స్థల భూ భాండ శుద్ధ్యర్థం అని చెప్పి శుద్ధి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని వేద పండితులు నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే వరుణ కలశం, వరుణదేవుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి. ఈ సంవత్సరం వానలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, దేశం సస్యశ్యామలంగా సుభిక్షంగా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్య అనుగ్రహం మన మీద ప్రసరించాలి అని చెప్పి ఎక్కడా జరగని విధంగా ఈ స్కందగిరిలో మాత్రమే ఇంత అద్భుతంగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ కళ్యాణ మహోత్సవాన్ని మనందరం వీక్షిద్దాం. స్వామి యొక్క దయకు, స్వామివారి యొక్క కృపకు పాత్రలం అవుదాం. అందరు ఇట్లా జోడించండి, తల మీద పెట్టండి, చెప్పండి శరవణ భవాయ నమః, శరవణ భవాయ నమః, శరవణ భవాయ నమః. జై బోలో సుబ్రహ్మణ్య భగవానికి. హర నమః పార్వతీ పతయే. వల్లీ మాతకి, దేవసేనా మాతకి, సుబ్రహ్మణ్యేశ్వర భగవానికి.